ప్రస్తుతం నగరంలో సర్ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. మొదట్లో ఎన్నికల సంఘం జూలై 24వ తేదీని సర్ ప్రక్రియకు చివరి తేదీగా ప్రకటించింది. అయితే 3 కమిషనరేట్ల పరిధిలో నమోదు శాతం తక్కువ ఉండడంతో గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. చివరి తేదీ దగ్గర పడుతుండడంతో సర్పై జనాలకు అవగాహన కల్పించడానికి అధికారులు డిజిటల్ స్క్రీన్లు, ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణలో సర్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు. అంటే జనాల్లో అవగాహన కల్పించడానికి కూడా వారి కోసము ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు, అదేవిధంగా ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో వాటి దగ్గర కూడా ఎల్ఈడి స్క్రీన్ల మీద ఈ సర్ గురించి అవగాహన కల్పించే విధంగా స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సర్ ప్రక్రియ ఇప్పటికే లాస్ట్ డేట్ తెలంగాణలో ముగిసినప్పటికీ కూడా ఈ డేట్ని పొడిగించారు. అంటే మొదట్లో జూలై 24వ తేదీ వరకే చివరి తేదీ అనుకున్నారు. కాకపోతే హైదరాబాద్ నగరంలో అంటే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా నమోదు చేసుకున్న వారి శాతం చాలా తక్కువగా ఉండడంతో వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు అయితే ఈ సర్ ప్రక్రియ తేదీని అంటే చివరి తేదీని ఆగస్టు 3వ తేదీ వరకు కూడా పెంచారు. అంటే చాలా మందిలో ఈ సర్ ప్రక్రియ మీద ఒక గందరగోళం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అటు బిఎల్ఓలు కూడా ప్రజలకు అంటే అంత అర్థమయ్యే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడము, అంటే అందరికీ కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతూ ఉంటారు ఇంటింటికి తిరిగి సర్వే చేసేవాళ్ళు. దీంతో ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే వారికి అవగాహన కల్పించే విధంగా అయితే ఇటువంటి డిజిటల్ స్క్రీన్లు, అదేవిధంగా రోడ్లపైన పెద్ద పెద్ద భారీ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే గతంలో ఇదైతే మనం ఉన్నది ప్రస్తుతం పాత ఫ్లెక్సీ, కానీ ఇప్పుడైతే లేటెస్ట్గా ఎల్ఈడి స్క్రీన్లు, ఇటు మెట్రో పిల్లర్లకి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేటువంటి ఎల్ఈడి స్క్రీన్లు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా సర్ ప్రక్రియ మీద అవగాహన కల్పిస్తూ కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల జనాల్లో ఒక అవగాహన వస్తుంది. అంటే ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇందులో నమోదు చేసుకోవాలి అనే విషయాలను వారికి అర్థమయ్యే విధంగా తెలియబరుస్తూ కూడా ఇటువంటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను, అదేవిధంగా డిజిటల్ స్క్రీన్లను అయితే ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా పలు చోట్ల అయితే డిజిటల్ స్క్రీన్లలో ఈ సర్ ప్రక్రియ గురించి కూడా జనాల్లో అవగాహన కల్పించే విధంగా చాలా చోట్ల డిజిటల్ స్క్రీన్లు, ఇటువంటి పెద్ద పెద్ద స్క్రీన్లను అయితే ఏర్పాటు చేశారు. ఏవైతే రివైజ్ డేట్ ఉందో అంటే ఆగస్టు 3 వరకు పెంచారు కదా, ఆ పెంచినటువంటి డేట్ తోటి కూడా మళ్ళీ ఏవైతే పొడిగించిన తేదీలు ఉన్నాయో ఆ తేదీలకు సంబంధించిన అప్డేట్స్ని కూడా ఇస్తూ ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా జనాల్లో కొంత అవగాహన వస్తుంది సర్ ప్రక్రియ మీద. ఈ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తవుతుంది అనే ఉద్దేశంతో కూడా ఇటువంటి వినూత్న ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో కూడా ఇంకా చాలామంది సర్ ప్రక్రియలో అంటే పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మందిలో కూడా అవగాహన వచ్చింది, చాలామంది నమోదు కూడా చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైతే నమోదు చేసుకునే వారి శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో కూడా ఈ డేట్ని పొడిగించారు. పొడిగించిన డేట్ వరకు కూడా ఇంకా చాలామంది నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా సర్ ప్రక్రియలో అంటే సర్ ప్రక్రియలో పేరును నమోదు చేసుకోండి, ఓటు హక్కును కాపాడుకోండి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఇటువంటి డిజిటల్ స్క్రీన్లు, అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఆగస్టు 3వ తేదీ వరకు కూడా తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి జనాల్లో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV.